త్వరగా రెడీ అయిపోయే కొబ్బరి చట్నీ చూపిస్తా వచ్చేసేయండి. చూసారు కదా, హాఫ్ కప్ అయితే కొబ్బరి తురుము తీసుకుంటున్నాను. ఏంటి కొబ్బరి తురుము భలే ఉంది అనుకుంటున్నారు కదా, దాని స్టోరీ లాస్ట్లో చెప్తాను, చూసేసేయండి వీడియో కంప్లీట్గా. తర్వాత వచ్చి హాఫ్ కప్పు తినే శనగపప్పు అయితే వేసుకున్నాను. తర్వాత ఒక 6-7 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అనమాట. తర్వాత హాఫ్ టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకున్నాను. తర్వాత వచ్చి మనం కొంచెం ఉప్పు వేసుకుందాం. కల్లుప్పు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది, అందుకే కల్లుప్పు అయితే వేసుకున్నాను. నేను కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి, ఫ్లేవర్ భలే వస్తుంది. తర్వాత వచ్చేసి 2 ఇంచులు అల్లం ముక్క, 2 తెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను. తర్వాత వచ్చి కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. మీలో ఎవరికైనా చింతపండు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, మాకు పులుపు పడదు అందుకని మేము వేసుకోలేదన్నమాట. చింతపండు వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది. అన్నీ కలిపేసి ఒకసారి మిక్సీ పట్టేసి తీసుకొచ్చేద్దాం. వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టాలి, మరీ మెత్తగా కాదు, కొంచెం పేస్ట్ లాగా ఉంచుకోండి, భలే ఉంటుంది టేస్ట్. తర్వాత తిరగమాత వేసేసుకోవాలి. తెలుసు కదండి, పోపు దినుసులు అన్నీ వేసేసుకొని తిరగమాత వేసుకోవడమే, రెడీ అయిపోతుంది. కొబ్బరి పొడి ఫ్రోజన్లో కొనిందనమాట. సబ్స్క్రైబ్ చేసుకోవడం